కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో మోంతా వర్షానికి భారీ ఎత్తున పంట నష్టం జరిగింది. ఆరుగాలం కష్టం చేసి చేతికొచ్చిన పత్తి, వరి, వేరుశనగ పంటలు భారీగా నష్టపోయాయి. నేల కొరిగిన మొక్కజొన్న పంటను చూసి రైతులు బోరున విలపించారు. పూర్తి స్థాయిలో సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేసి నష్టం నివేదికను అందజేయాలని సూచించారు. ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని కోరుతున్నారు. నా పేరు అంజనేయులు, సిద్ధారిపల్లి మాది, కల్వకుర్తి మండలము, నాగర్కర్నూలు జిల్లా. మేము ఒక 4 ఎకరాలు పత్తి పెట్టినా, మొత్తం చాలు పట్టిపోయింది. ఏం లేదు, ఆశ లేదు. ఒక 3 ఎకరాలు వరి నాటినా, అది కూడా నిన్న గాలివానకు మొత్తం కింద పడి మొత్తం అడ్డం పడ్డది, నీళ్ళు మీదంగా పోయినాయి. ఏం ప్రయోజనం లేదు. అది కూడా చాలా పెట్టుబడి ఎంత అయింది, ఒక 2 లక్షల దగ్గర అయింది. దానికి 1 లక్ష రూపాయలు, దీనికి 1 లక్ష రూపాయలు పెట్టుబడి అయింది. కానీ మాకు ఏం లేదు ఇప్పుడు ప్రయోజనం. మాకు కాకుండా ఆవులో పాల ఓడి పెంచుకుంటూ మొత్తం దానికి పెట్టాం. ఆవుల కూడా ఏమి మాకైతే ఇప్పుడు రూపాయి చేతులు లేదు. ఏమన్నా ప్రభుత్వంకి వెళ్ళి ఇట్లా ఏమన్నా మమ్మల్ని ఏమన్నా రైతులని దయచేస్తే మరో దండం వాళ్ళకి. నిన్న అకాల వర్షం వల్ల మస్తు నష్టపోయినాం. 5 ఎకరాలు ఊరేసినాం, మొత్తం అడ్డం పడ్డది. మొలకలు వెళ్ళే పరిస్థితి ఉంది. ఇంకా 2 రోజులు వర్కలే పడతాయి. ఆ పెట్టుబడి 5 ఎకరాల పెట్టుబడి ఇప్పటికీ 2 లక్షల చిల్లర అయిపోయింది. మందు సంచులకు కానీ గుత్తోళ్ళకు కానీ. ఇంకా పత్తి చేను వేసినాం. పత్తి చేను మొత్తం జాలు పట్టింది. 3 ఎకరాలు వేసినాం. ఆ 3 ఎకరాలలో 2 ఎకరాలు జాలు పట్టింది. దీనివల్ల ప్రభుత్వం ఏమైనా నష్టపరిహారం కట్టిస్తామని కోరుకుంటున్నాం.